हम पहला अध्याय का 1 से लेकर 4 तक हम ध्यान कर चुके थे। సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు ధ్యానం చేసుకున్నాం। आज केवल 5 वचन को ध्यान करेंगे। ఈ రోజు 5వ వాక్యాన్ని వచనాన్ని ధ్యానం చేసుకుందాం। पहला अध्याय नीति वचन 5वां कि बुद्धिमान सुनकर अपनी विद्या बढ़ाए और समझदार बुद्धि का उपदेश पाए। ఇక్కడ ఏమంటున్నాడంటే జ్ఞానవంతుడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును। जब ये वचन पढ़ेगा तो हमको कुछ सोच आना चाहिए था। ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు మనకు కొంత ఆలోచన రావాల్సి ఉంది। ఎలాగూ ఇంతకు ముందు మనం ఏం విన్నాం, इससे पहले हमने क्या सुना था, ये बुद्धिहीनो कब तक तुम बुद्धिहीन बने रहोगे, ये मूर्खो तुम मूढ़ लोगो कब तक तुम मूढ़ बने रहोगे, इसलिए मेरे पास आओ कान लगा कर सुनो। कई बार हमने यही सुना नीति वचन के दौरान। సామెతల గ్రంథం గురించి వింటున్నప్పుడు బుద్ధిహీనులారా ఎంతకాలం బుద్ధి లేని వారిగా ఉంటారు, జ్ఞానం లేని వారులారా లేక మూర్ఖులారా ఎంతకాలం మూర్ఖులుగా ఉండడానికి ఇష్టపడతారు, రండి ఆలకించండి దేవుని వాక్యాన్ని, బుద్ధిని సంపాదించుకోండి అని విన్నాం। लेकिन आज 5वें वचन में इसका भिन्न दिखाई देता है, हमें बिल्कुल इसका विपरीत दिखाई देता है। 5వ వచనం చూస్తే దీనికి పూర్తిగా వ్యతిరేకంగా అనిపిస్తుంది। ఏంటది, ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు, किसके बारे में बात करता है कि बुद्धिमान सुनकर अपनी विद्या बढ़ाएगा, జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు విని నీతి సూత్రమును సంపాదించుకొను। ఎవరంట, జ్ఞానము కలిగిన వాడు వివేకము కలిగిన వాడు వాళ్ళే విని సంపాదించుకుంటారంట, ఇంకా దీనిలో నిపుణత ప్రవీణత అనేది। कौन क्या कहता है, बुद्धिमान और समझदार ही इन बातों को सुनकर अपना बुद्धि को और बढ़ाएगा करके लिखा है। हम कह सकते हैं, మనం అనవచ్చు ఆల్రెడీ జ్ఞానం కలిగిన వాడు, ఆల్రెడీ బుద్ధి కలిగిన వాడు, ఇంకా వీడు వినటానికి అవసరం ఏంటి అని మనకు ఆలోచన రావచ్చు। हमें इस प्रकार का सोच आ सकता है, ज्ञानी है समझदार है ऑलरेडी, ज्ञानी होने के बाद बुद्धिमान होने के बाद समझदार होने के बाद और सुनने की क्या आवश्यकता है। ये सोच हमारे के हृदय में आता है। ఈ ఆలోచన ప్రతి ఒక్కరి మనసులోకి వస్తూ ఉంటుంది। బుద్ధి లేని వారు బుద్ధి గురించి నేర్చుకోవాలి, కానీ బుద్ధి కలిగిన వాడే నేర్చుకుంటాడు అన్నట్లు ఇక్కడ మాట్లాడుతుంది। जिसके पास समझ बुद्धि नहीं है वो तो बुद्धि को सुन के सीखना पड़ेगा, जब इसके पास बुद्धि है ही नहीं है ही वही सीख पाएगा बता रहे यहाँ पे। समझ में आ रहे, అర్థమవుతుందా? అనగా జ్ఞానము కలిగిన వాడు మాత్రమే మనసు పెట్టి వింటాడు, కాబట్టి జ్ఞానాన్ని ఇంకా వృద్ధి చేసుకుంటాడు। जिसके पास समझ और बुद्धि है वो ही मन लगा कर सुनेगा, बुद्धि को और बढ़ाएगा। समझ में आ रहा है? और वचन क्या बताता है इसी में, हम 7वें वचन में उपदेश को इंकार करता है, शिक्षा को कौन मूढ़ लोग इंकार करता है। समझ में आ रहा है? మూర్ఖులు ఉపదేశాన్ని వ్యతిరేకిస్తారు, తిరస్కరిస్తారు। 7వ వచనంలో రాయబడి ఉంది। అక్కడేమంటున్నాడంటే ఎవరు విన్న వాక్యాన్ని అంగీకరించేది, కౌన్ హే जो वचन सुनते हैं, खास करके ज्ञान की बातें समझदारी की बातें सुनते हैं, वो कौन लोग है स्वीकारने वाला, जिसके पास समझ है वो ही स्वीकार पाएगा। ఎవరి దగ్గర జ్ఞానం ఉందో వాళ్ళే స్వీకరించగలుగుతారు, ఎవరి దగ్గర బుద్ధి ఉందో వాళ్ళే ఇంకా బుద్ధిని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు, వాటిని పాటించడానికి ఇష్టపడతారు। अब हम देखो सुनने के लिए तो आते हैं, हम में से कई सारे लोग पालन करने के लिए नहीं आते। समझ में आ रहे, మనం వినటానికైతే చాలా ఆతృపడి వస్తాం, కానీ విన్నంతగా పాటించడానికి ప్రయాసపడం। కాబట్టి మనం ఇప్పుడు బుద్ధి కలిగిన వారమా బుద్ధి లేని వారమా, फिर क्या हम बुद्धिहीन हैं या बुद्धिमान है, समझदार है? कौन समझदार है यहाँ पे क्या बताता है, ఎవరు వివేకం కలిగిన వారంట, విని నీతి సూత్రాలను పొందుకునేవాడు, సంపాదించుకుంటాడు। జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు, ఇంకా పాండిత్యాన్ని పెంచుకుంటాడు। जो ज्ञानी है वो क्या करेगा, बुद्धिमान है अपनी विद्या को और बढ़ाएगा, और जो समझदार है उस उपदेश को और स्वीकारने का मन करेगा। इसलिए अभी हम अपना आपको ही तोलना है, जांचना है। అందుకే మనకు మనమే ఆలోచించుకోవాలి, పరీక్షించుకోవాలి, నేను బుద్ధి కలిగిన వాడినా బుద్ధి లేని వాడినా, వినటం మట్టుకే వింటూ పాటించలేని వాడిగా ఉన్నానా, सुनने तक सुनते हुए अनसुनी तो नहीं कर। अगर अभी हमारे अंदर ज्ञान है तो समझदारी हो तो वो हमारे अंदर से काम करना है। మన దగ్గర జ్ఞానం కానీ వివేకం కానీ ఉన్నట్లయితే అది మనలో పని చేయాలా। అందుకే ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగిన వారికే ఇవ్వడని అన్నాడు, అవునా కదా? यीशु मसीह ने क्या कहा, जिसके पास है उसी को ही दिया जाएगा।
जिसके पास नहीं है अगर थोड़ा बहुत भी होगा उसको निकाल दिया जाएगा. ఎవరి దగ్గర కలిగి ఉందో వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఎవరి దగ్గరనే లేదో అసలు వాడి దగ్గర ఏమీ లేదనుకో ఇంకేదన్నా ముందు నుంచి ఏదైనా కాస్తుంటే అది కూడా తీసేయబడుతుందంట. అర్థమవుతుందా? जिसके पास है उसी को दिया जाएगा. కలిగిన వానికే ఇవ్వబడుతుంది. జ్ఞాని అనుకున్న వాడికే బైబిల్ గురించిన జ్ఞానం ఇంకా మంచిగా అర్థమవుతుంది. जो ज्ञानी है, बुद्धिमान है, समझदार है, उसी को ही ये समझदारी की बातें अच्छा लगता है. उसी को ही ये समझदारी की बातें और अच्छी तरह समझ में आता है. मूर्ख को क्या समझ में आएगा? बुद्धिहीन को क्या समझ में आएगा? बहुत सारे लोग बोलते हैं मैं सुनता तो हूँ मुझे समझ में नहीं आता. చాలా మంది అంటారు నాకు వింటాను కానీ నాకు అర్థం కావట్లేదని. ఎందుకు అర్థం కావట్లేదు? కొంతమందికి అర్థమైనప్పుడు మనకే ఎందుకు అర్థం కాలేదు? कुछ लोगों को समझ में आ गया, हमको ये क्यों समझ में नहीं आया? तो इसे आप तुलना करो, मैं क्या हूँ, वो तुलना करके शर्माने की जरूरत नहीं है. नहीं, मुझे बुद्धिमान बनना है. क्या करना है? ఆ ఆలోచన చేసుకుని సిగ్గుపడాల్సిన పని కాదు. నేను ఎందుకు అలాంటి అవకాశం ఇవ్వాలి సాతానికి? అయితే నేను జ్ఞానవంతుడిగా ఉండాలి, విని అర్థం చేసుకోవాలా, శ్రద్ధగా వినాలా. ध्यान से सुनना पड़ेगा, ध्यान से सुनकर समझना पड़ेगा मुझे, क्योंकि ज्ञानी ही उस विद्या को बढ़ाएगा करके लिखा है. ज्ञानी ज्ञान की बातों को समझेगा, मूर्ख क्या समझेगा? नहीं समझ सकेगा ना. इसलिए प्रभु यीशु मसीह को अपनाना सबसे बड़े ज्ञानवान है. యేసుక్రీస్తుని అంగీకరించడంలోనే చాలా గొప్ప జ్ఞానం కలిగిన వారు. అయితే మనమే ఎక్కడో నిర్లక్ష్యం చేయటం వల్ల कहीं हम लापरवाह करने की वजह से उस बुद्धि को और बढ़ाना था. हमारी इस यीशु मसीह में हमारी इस विद्या को और बढ़ाना था, हमें इस समझदारी को और बढ़ाना था. हमें యేసుక్రీస్తుని తెలుసుకోవటమే గొప్ప జ్ఞానం కలిగి ఉండగా, జ్ఞానవంతుడై ఉండగా మనకు కలిగిన ఈ జ్ఞానాన్ని ఇంకా ఎంతో వృద్ధి చేసుకోవాల్సి ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. अगर हम क्या कर रहे हैं अभी फिलहाल लापरवाह कर रहे हैं. करते करते बुद्धिमान से बुद्धिहीन होते जा रहे हैं. అశ్రద్ధ రావటం వల్ల మనలో జ్ఞానిగా వివేకిగా ఉండాల్సిన మనము అవివేకులుగా మారిపోతున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే జ్ఞానము కలిగిన వాడే తన పాండిత్యాన్ని పెంచుకుంటాడు. ఈ సామెతల వల్ల इस नीति वचन किस किस की फायदा करता है, यही हम सुनते आ रहे. ఈ సామెతల గ్రంథం ఎవరికి ఉపయోగదాయకంగా ఉంటుందని మనం చదువుకుంటూ వస్తున్నాం, అవునా కాదా? इसमें एक बात आया था जवानों को लेकर, इसलिए हमारे ऑनलाइन में नौजवानों की जरूरत नहीं था, इसलिए हम उसके बारे में चर्चा नहीं किया. चौथी वचन में యవనస్తుల గురించి కూడా దానిలో రాయబడి ఉంది. వారు కూడా జ్ఞానం గ్రహిస్తారనేది ఆన్లైన్లో అవసరం లేదు కాబట్టి యూత్లో సరిపోతుంది కనుక ఆ విషయం గురించి మనం చర్చించలేదు. लेकिन अब हम 5वीं वचन को ध्यान कर रहे हैं. हम 2 बातों को समझने की कोशिश करेंगे, 2 लोगों के इतिहास को लेकर जो बाइबल ग्रंथ में है. कौन बुद्धिमान की जैसा काम किया है, कौन मूर्ख जैसा काम किया है, इसका चर्चा हम थोड़ा सुनेंगे आज समय के मुताबिक. సమయానుకూలంగా మనం జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథంలోని 2 వ్యక్తుల గురించిన చరిత్ర. ఎలా జ్ఞానం కలిగి నడుచుకున్నారు, ఎవరు జ్ఞానం లేకుండా నడుచుకున్నారు. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము, पहला समूएल का पुस्तक 25वीं अध्याय 32 और 33 विषय पे देखेगा तो पहला समूएल 32 और 33. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 32 నుండి 33. क्या लिखा है यहाँ पे? दाऊद ने अबीगैल से कहा, इजराइल का परमेश्वर यहोवा धन्य है जिसने आज के दिन मुझसे भेंट करने के लिए तुझे भेजा है, और तेरा विवेक धन्य है, और तू आप भी धन्य है कि तूने मुझे आज के दिन खून करने और अपना बदला आप लेने से रोक दिया. यहाँ पे एक वचन हम पढ़ के सुन रहे, ఇక్కడ మనం చదువు వింటున్నాము. 32, 33 వచనము మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో 32, 33. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇజ్రాయెల్ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినము నా ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. ఏ బాత్ కౌన్ కిస్సే కహ రహే? ఈ మాట ఎవరెవరితో చెప్తున్నాడు? దావీదు నాబాలు భార్య అయిన అబీగయల్తో మాట్లాడుతున్నాడు. రాజా दाऊद नाबाल की पत्नी जो अबीगयल है उससे बात कर रहा था. हम ज्ञान और समझदार, ज्ञानी ही सुनकर ज्ञान को प्राप्त करेगा. ज्ञान बुद्धिमान ही अपनी विद्या को बढ़ाएगा.
समझदारी ही अपना समझदारी को और बढ़ाएगा. इसकी आज हमारी టాపిక్ है. ఈరోజు మన పాఠం యొక్క మూలాంశం ఏంటంటే జ్ఞానం కలిగిన వాడే విని పాండిత్యాన్ని ఇంకా దానిలో నిపుణుడైపోతాడు, ఇంకా ఎక్కువ నేర్చుకుంటాడు. వివేక గలవాడేమో విని దాని సూత్రాలను ఇంకా జాగ్రత్తగా తెలుసుకుంటాడు, అవలంబిస్తాడు అనే విషయమే మాట్లాడుతున్నాం. ఇక్కడ దావీద్ ఎవరు? यहाँ पे दाऊद कौन है? परमेश्वर का पूरा भय मानने वाला था, దేవునికి పూర్తిగా భయపడేవాడు. तो यहाँ पे कहानी के तौर पर हम देखें तो हम सबको, हम में से बहुत से लोगों को एक गान पता है, ये कहानी मालूम है. కేవలం కథలాగా చూస్తే మనలో చాలా మందికి ఈ కథను గురించి తెలుసు. అయితే ఇక్కడ మనం కరెక్ట్గా అర్థం చేసుకోవడం కోసం కొంత మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. हमें ठीक ठीक समझ में आने के लिए कुछ आपको बताने के लिए मैं पसंद करती हूँ. तो एक समय दाऊद को निकलना पड़ा. ఒక సమయంలో దావీదు పారిపోవాల్సి వచ్చింది. ऐसा समय में उसको एक पहला का स्थिति एक याद आ गया. తనకు ఒక ముందు జరిగిపోయిన ఒక సంఘటన గుర్తొచ్చింది. ఏంటది? మనం 25వ అధ్యాయంలో చూస్తే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. 25वें अध्याय पहला सम्मेलन में देखेगा तो अच्छी तरह समझ में आता है. क्या किया दाऊद के लोगों ने एक समय जब नाबाल अपनी भेड़ बकरियों को चराने के लिए लेके गया था కర్మెల్ के प्रांत में, కర్మెల్ ప్రాంతానికి తన గొర్రెలను అందరూ మేపడానికి తీసుకెళ్ళినప్పుడు दावीद మనుషులు వాడికి కాపలాగా ఉండి दाऊद और उनके लोग उनकी रखवाला किया और उनको कुछ नुकसान नहीं होने दिया. వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా కాపాడు. ఎవరో దావీదు యొక్క మనుషులు. तो अभी दाऊद संकट के समय में है. दाऊद అయితే చాలా కష్ట సమయంలో ఉన్నాడు. కాబట్టి దావూద్కి తన వారికి ఆహారం కోసము दाऊद के लिए उनकी अपने लोगों की खातिर भोजन वस्तुओं के लिए दाऊद को याद आ गया. दावीद గుర్తొచ్చింది, నేను ఒకప్పుడు నాబాలుకి సహాయం చేశాను కదా, मैंने एक समय नाबाल को मैंने मदद किया था, तो वो जरूर मेरा मदद करेगा, కాబట్టి నాకు ఖచ్చితంగా అతను సహాయం చేస్తాడు అనే ఉద్దేశంతో తన పని వారిని నాబాల్ దగ్గరికి పంపుతాడు. अपने लोगों को नाबाल के पास भेजता है. नाबाल क्या कहता है? कौन है यशिया का पुत्र? कौन है दाऊद? मैं नहीं जानता, ऐसों को मैंने बहुत देखा. इस तरह बातें किया. ఎవరు యెషయా కుమారుడు? ఎవడు దావీదు? నాకు తెలియదు, ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసేవాళ్ళు అన్నట్టు మాట్లాడాడు. వెంటనే దావీదుకు కోపం వచ్చేసింది. तुरंत को दाऊद को गुस्सा आ गया. फिर उसने एक निर्णय लिया. ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ దినమే వారిలో మగ సంతానం అంటూ లేకుండా నాబాలు వారు అందరు పురుషులను చంపేస్తానని నిర్ణయం తీసుకున్నాడు. आज के दिन में निर्णय लेता हूँ, उनमें से कोई भी छोटे छोटे लड़के तक भी, लड़का का जात नहीं रहना चाहिए, पूरा खत्म करूंगा बोलकर दाऊद ने निर्णय लिया. ये बात उस नाबाल की एक दास ने सुना. ఈ మాట ఆ యొక్క నాబాల్ యొక్క ఒక దాసుడు విని పరిగెత్తుకుంటూ పోయి నాబాలు భార్య అయిన అబీగయలుకు చెప్తాడు. नाबाल की पत्नी जो अबीगयल है उसे जाके कहता है. क्या कहता है? ఏమంటున్నాడంటే 14వ వచనంలో చూస్తే మనకు కనిపిస్తుంది. 25వ అధ్యాయము 25 अध्याय का 14 वचन में से देखेगा तो हमें यहाँ पे मालूम पड़ता है, वो खुद अबीगयल से कह रहा है, ये दास जो है, ये दासुడు नाबाल యొక్క దాసుడు नाबाल భార్య అయిన అబీగయల్తో మాట్లాడుతున్నాడు. नाबाल का दास जो है नाबाल की पत्नी अबीगयल से क्या बात कर रहे हैं? दाऊद के विषय में, दाऊद గురించి 15వ వచనం చూస్తే, అయితే ఆ మనుషుడు మాకెంతో ఉపకారం చేసి ఉన్నాడు, మేము పొలంలో వారి మధ్యన సంచరించినంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు, మేము గొర్రెలను కాయిచున్నంతసేపు వారు రాత్రింబవళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి, అయితే మా యజమానునికి అతని కంటే అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు గనుక ఇప్పుడే నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాటలాడనీయడు అని. दास ने क्या बताया? जब तक हम उस करमेल की प्रांत में रहा था, दाऊद के लोगों ने हमें बहुत मदद किया, बहुत हमारा सहायता किया. जब हम खेत में उनके बीच में घूम रहे थे, 15 वचन से, हमारे साथ कोई नुकसान ना, कोई खतरा हमारे तक ना आने दिया, बल्कि पूरी रात हमारे चारों ओर उनके लोग एक शहर पना की तरह हमारा बचाव किया है. मगर इस नाबाल की बातों के द्वारा दाऊद को गुस्सा आके आज वो सभी लोगों को खत्म करने के लिए दाऊद ने निर्णय कर चुका है. हे नाबाल की पत्नी अबीगयल, तुम कुछ सोचो, क्योंकि हमारा जो स्वामी है नाबाल कौन है? निकम्मा है, और उसके सामने तो कोई बात ही नहीं कर सकता. दास बोल रहे नाबाल की पत्नी, यानी इतना कितना निकम्मा है वो आदमी,
ఎంత పనికి మాలినవాడు నాబాల్ అనేది అర్థమవుతుంది. అయితే ఈ మాట విన్నప్పుడు జబ్ నాబాల్ కి పత్ని అబిగయల్ ने ये बात सुना तो उसने अच्छी निर्णय लिया. తను మంచి నిర్ణయం తీసుకుంది. మంచి నిర్ణయం తీసుకుని దావీదుకి ఎదురుపడుతుంది. दाऊद के सामने जाती है. जब दाऊद के सामने जाने के बाद वो विनती करती है दाऊद से इस प्रकार. అప్పుడు దావీదుతో ఈ విధంగా విజ్ఞాపన చేస్తుంది 25వ వచనంలో. मदर समूएल ग्रंथम 25:25 पहला समूएल का 25 के 25 में इस प्रकार विनती करती है. నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటితనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. क्या बताती है कि मेरा जो नाबाल है वो दुष्ट है, उसकी बातों पर कोई गौर नहीं करना. उसके गुण ही उसके नाम के द्वारा पता चलता है वो कैसा आदमी है. वो जैसा क्या बोलते हैं अनपढ़ गवार जैसा व्यवहार करता है वो. इसलिए उसकी बातों को मन में मैं नहीं रखना करके दाऊद को समझाने लगी. और इतनी अच्छी अच्छी बातें करती है. हम वहां से देखने से मालूम पड़ता है ఎంతగా దావీదుకి అర్థమయ్యే రీతిగా చెప్తుంది అంటే యెహోవా జీవముతోడు ఏమంటుంది, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. యెహోవా का शपथ में कहती हूं किसी का जान का नुकसान ना करने के लिए परमेश्वर ने तुझे रोका है. నీ చెయ్యి నిన్ను సంరక్షించిన మాట నిజమేనని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులు నా ఏలినవాడనైన నీకు కీడు చేయను ఉద్దేశించురు వారును नाबाल वाले उंदुरुगाका. कैसी बातें कर रही थी. तेरा शत्रु जो कोई तेरा विरुद्ध करना चाहते हैं वो सबके सब नाबाल के जैसा है. यानी कि तू परमेश्वर का जन है. तेरे हाथों के द्वारा इस तरह किसी की जान प्राण लेना नहीं होना चाहिए. क्यों नहीं होना चाहिए करके भी यही बता रही है. ఎందుకు నీ ద్వారా హత్య జరగకూడదనే విషయము ఇవి మాట్లాడుతుంది. అందుకే 28లో అంటుంది इसके लिए 28 में कहती है నీ దాసురాలను నా తప్పు క్షమించు. नाबाल की गलती को अपने ऊपर ले रही अभिगयल. मतलब वो विनती कर रही है दाऊद से. దావీదుకి విజ్ఞాపన చేసుకుంటుంది. నాబాలు పక్షంగా నా తప్పు క్షమించమని మొరపెట్టుకుంటుంది. ఇంకా అంతేకాకుండా ఇతనా హీ నా హోతే వే క్యా బోల్తే పతా హే, నా ఏలిన వాడగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి నిచ్చును. నీవు బ్రతుకు దినములన్నీ నీకు అపాయము కలుగకుండును. क्या बोलती है, मेरे मालिक जब तक आपके लिए एक हमेशा का एक संतान हमेशा बना रहेगा, आपका संतति हमेशा रहेगी करके आशीष की बातें करती है. और क्या बोलती है, तुम्हारे शत्रु जो भी तुम्हारे सामने आएगा, ఎవరైనా నీ శత్రువుని ఎదుర్కొచ్చినట్లయితే వాళ్ళ ప్రాణాలన్నీ కూడా ఎలా ఉంటదంట, ఆ వడిసెలలో రాయి విసిరినట్లుగా నీ శత్రువుల ప్రాణములు దేవుడు విసిరివేయునుగాక. कोई तुम्हारे ऊपर शत्रु आएगा, उन सबका हाल ऐसा होगा जैसे गोफन में पत्थर फेंकने से कैसा चले जाती है, उस प्रकार तुम्हारे शत्रुओं का परमेश्वर फेंक देगा करके बातें की. इतना समझाया. तब फिर वो क्या बात की है देखो, लास्ट में 31 वचन बहुत अद्भुत बात करती है. 30 और 31 25వ అధ్యాయము 30-31 వచనాలు చూస్తే యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇజ్రాయేలుల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని, నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకున్నందుకే గాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమును కలుగకపోవునుగాక. యెహోవా నా ఏలిన వాడగు నీకు మేలు చేసిన తరువాత నీ దాసురాలు నన్ను జ్ఞాపకము చేసుకునుము. कितनी अच्छी तरह दाऊद को समझा रही है कि बेकार में उस मूर्ख को क्यों मारना, तुम्हारे हाथ खून से क्यों रंगना है. तो इस तरह वो समझाती है. परमेश्वर के आशीर्वाद के बारे में दाऊद को लेकर 30 और 31 में कहती है कि इसलिए जब यहोवा मेरे प्रभु के लिए ये समस्त भलाई करेगा जो उसने तेरे विषय में कही है. परमेश्वर ने जो आपके विषय में कहा उस प्रकार की सारी भलाई तेरे जिंदगी में करे. और क्या कहता है, और तुझे इजराइल पर प्रधान करके ठहराएगा, तब तुझे इस कारण पश्चाताप ना होगा या मेरी प्रजा का हृदय पीड़ित ना होगी कि तूने अकारण खून किया और मेरे प्रभु ने अपना बदला आप लिया है. फिर जब यहोवा मेरे प्रभु से भलाई करे तब अपनी दासी को स्मरण करना. देखो किस तरह दाऊद को समझाया. वैसे नाबाल
క్షమకి యోగ్యునైత. నాబాలైతే క్షమించడానికి యోగ్యుడు కాదు. ఒకప్పుడు కాపాడబడ్డారు అంటే వారికి ఇబ్బందుల సమయంలో కేవలం दाऊद సైన్యాన్ని బట్టే కాపాడబడ్డారు. एक समय अगर बचाए गए तो दाऊद के लोगों के द्वारा ही बचाया गया, मगर जब दाऊद की जरूरत पड़ी तो ये मूर्खता की बातें किया है. ఎప్పుడైతే దావూద్కి అవసరం పడిందో అప్పుడు మూర్ఖుళ్లాగా మాట్లాడాడు నాబాలు. మొరటవాడు అని మాట్లాడుతుంది తన భార్య. मूड इंसान करके बताती है. तो जब दाऊद मारने के लिए गया तो इतना प्यार से समझाए, परमेश्वर यहोवा तुझे आशीष देगा और तेरे संतति हमेशा के लिए बना रहेगा. तेरे शत्रु गोफन की पत्थर की तरफ फेंका जाएंगे, मगर तेरे हाथों में बेकार में खून ना हो जाए. आगे को तुम्हें पछताना पड़े. చివరికి నువ్వు పశ్చాత్తాపడతావేమో, ఎందుకు నేను ఇలాగా చేయాల్సి వచ్చింది, పగ నేనెందుకు తీర్చుకున్నాను, బదలా కౌన్ లేగా. దావుద్కు వచ్చి తెరపత్తా బదలాలైనా మైరాకామే పరమేశ్వర్ కేతాయి, పగ తీర్చుకోవటం నా పని అని దేవుడు చెప్పాడని తెలుసు. అయితే నీవు తీర్చుకుంటున్నావు. ఈ పెద్ద పొరపాటు నీ ద్వారా జరగకూడదు. इस तरह का गुनाह तुम्हारे हाथ से नहीं होना चाहिए करके दाऊद को समझाया. तब दाऊद ने क्या किया, उसकी बात माना, తన మాట విన్నాడు. ఇంకేమంటున్నాడు 32వ వచనంలో, 32 వచనం में क्या कहता है, అందుకు దావీదు, నాకు ఎదురు పరుటకై నిన్ను పంపిన ఇజ్రాయేలు దేవుడనే యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినము నన్న ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందువుదుగాక. నీవు చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదమును కలుగునుగాక. दाऊद ने आप अच्छी निर्णय ले लिया. क्या निर्णय लिया, कहता है बदला लेने के लिए मैं जा रहा था, मगर परमेश्वर यहोवा का मैं धन्यवाद करता हूं तो उस तरह का गुनाह मेरे हाथ से होने से रोका और इसका वर्तमान को लेके तुम आ गया, इसलिए तुम्हें भी आशीष मिलेगा करके उसने उस निर्णय से पीछे हट गया. तनु తీసుకున్న నిర్ణయం నుండి వెనకంజ వేశాడు. अब इसको हम कैसा सोचना है इस विषय को लेकर, దీని విషయంలో మనం ఎలా ఆలోచించాలంటే, దావీదు నిజంగా జ్ఞానము కలిగిన వాడు కాబట్టే, ఇంకా పాండిత్యం నేర్చుకున్నట్లు వివేకం కలిగిన వాడు మాత్రం కనుక నీతి సూత్రాన్ని పాటించినట్లుగా మనకు అర్థం అవుతుంది. మంచి నీతి సూత్రం చెప్తుంది కదా ఇక్కడ. अबिगैल अच्छी संदेश शिक्षा अच्छी बातें बता रही है दाऊद को. उन बातों को उसने अपनाया है दाऊद. परमेश्वर लेने वाली बदला तेरे हाथ से नहीं होना चाहिए करके दाऊद को समझाई. దేవుడు తీసుకోవాల్సిన పగ నువ్వు తీసుకోకూడదని దావీదుకు అర్థమయ్యేలాగా చెప్పి, ఒకవేళ అలా చేస్తే నీ జీవిత కాలంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కదా, ఆ సమయంలో నేను ఎందుకు ఇలా చేశానని పశ్చాత్తాపడాల్సి వస్తుంది. अगर तू ऐसा करेगा, नाबाल का हत्या करेगा, सारे नाबाल के पीछे अकेला का नहीं कर रहा है, पूरा जितने पुरुष संतान है सबको खत्म करने का दाऊद का निर्णय था. इतना गुस्सा आ गया था దావుద్కి ఎంత కోపం వచ్చిందంటే, నాబాలు ఒక్కడే కాదు, నాబాలులో వాళ్ళల్లో ఉన్న మగ సంతానాన్ని మొత్తం లేకుండా చేయాలన్న నిర్ణయం. అది నిజంగా చాలా ఆక్రోషంతో కూడింది కదా. सच में बहुत गुस्सा की निर्णय था ना. इसलिए जब अबीगैल जाके बात किया तो उस बुद्धि का संदेश को उसने मान लिया. इसलिए बुद्धिमान शिक्षा सुनेगा तो वो अपने विद्या को बढ़ाएगा, సందేశ్ సునేగాతో. అందుకే అంటున్నాడు, జ్ఞాని గనక జ్ఞానం గురించిన మాటలు ఆలకించినప్పుడు తన పాండిత్యాన్ని పెంచుకుంటాడు. వివేకి ఇక మంచి ఉపదేశాన్ని విన్నప్పుడు ఏం చేస్తాడు, ఆ నీతి సూత్రాన్ని పాటిస్తాడు. फिर इसीलिए इसने उस सही बताया मुझे, अबीगैल ने सही बताया. सच्ची में वो मूड नहीं तो क्या है, एक समय संकट में था. उनकी प्रजा को, उनके गाय बैलों को, उनके भेड़ बकरों को दिन और रात उन्होंने रखवाला किया. ऐसा इंसान के खिलाफ जा रहे हैं. ఎవరైతే కష్టకాలంలో ఆదుకుని వాళ్ళ గొర్రెల్ని మందలకి మనుషులకి అంత కాపుదలిచ్చి అటు జంతువు జానువులు రాకుండా శత్రువులు రాకుండా రాత్రి పగలు కాపాడారంట దావీదు జనం, నాబాలు వాళ్ళ మనుషుల్ని. फिर भी इस तरह का बातें बोलना सच्ची में मूर्ता ही भागते ना. నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడి నిజంగా మూర్ఖమైన మాటలే కదా. మనలో కూడా చాలా మంది ఉపకారాలు మర్చిపోతూ ఉంటాం. हमें से बहुत सारे लोग परमेश्वर के भी उपकारों को भूल जाते हैं, मनुष्यों के द्वारा किया गया उपकारों को भी भूल जाते हैं. जो मौका मिलने की देर है, जो मुंह में आए बोल देते हैं. అవకాశం తొలిగితే చాలు ఏదైనా మాట్లాడతాం. అలాగా నాబాల్ లాంటి మనుషులు. మగర్ పరమేశ్వర్ కా ధన్యవాద్ कहता है दाऊद. यहाँ पे దేవునికి వందనాలు చెప్పిస్తున్నాడు, దావీదు చెల్లిస్తున్నాడు. నిన్ను పంపి ఇలా నా చేతుల ద్వారా దుష్కార్యం జరగకుండా చేసిన దేవునికి స్తోత్రములు. తుమే भेजकर मुझे रोकने के लिए भेजा, उस परमेश्वर का धन्यवाद हो. और ये आशीष तुझे भी मिले, ఈ ఆశీర్వాదం నీకును కలుగును గాక అని మాట్లాడి
ఆ విషయాన్ని విరమించుకున్నాడు. उस बदला लेने का काम को उसने रोक रखा, छोड़ दिया है. अगर परमेश्वर नहीं छोड़ता, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. మనం చూస్తే తర్వాత దేవుడే నాబాలును మొత్తినట్టు మనం చూస్తున్నాం. నాబాలు చనిపోయినట్లుగా 10 దినాల్లో మనం చూస్తాం. हम देखते ही परमेश्वर ने ही नाबाल को 10 दिन में ही उसको खत्म कर दिया बोलकर 39 वचन में हम देखते हैं. 39వ వచనంలో మనం చూస్తాం దేవుడే నాబాల్ని చంపినట్లుగా. ఎందుకంటే ఎవరు చేసిన శిక్షకు వాళ్ళే అనుభవించాలి. जो गलत करेगा उसको ही दंड भुगतना पड़ेगा. अगर इसी जगह कोई और होता शायद नहीं मानता. ఈ స్థానంలో ఎవరన్నా ఉంటే వినరు. విన్నాడు కాబట్టి ఈయన జ్ఞాని. ఎట్లా మొదటి అధ్యాయం సామెతల గ్రంథం 5వ వచనంలో చెప్పినట్లుగా पहली अध्याय नीति वचन का पहला अध्याय का 5वें वचन में जैसा बताया गया, समझदार ही समझदारी की बातों को समझ सकता है, बुद्धिमान ही बुद्धिमानी की बातों को समझ सकता है और अपनी बुद्धि को बढ़ा पाएगा. मूर्ख नहीं ही बढ़ा पाएगा. हो सकता तो कुछ क्या करते हैं, अगर ఒకవేళ అయితే ఏమైంది, కొంతమంది అచ్చా ఆడంతా తప్పు చేస్తాను ఆడి భార్య దగ్గర ఉండి నా దగ్గరికి వచ్చావా మళ్ళీ బతిలాడుతా ముందు నిన్ను అవగొడతాను అనేవాడు. कोई और तो क्या बोलता, तू उस आदमी का पत्नी है, चल तुझे मारूंगा तो उसको ज्यादा अकल आएगा करके पत्नी को ही घात कर देता. मगर ये परमेश्वर का भय मानने वाला था. इसी को बुद्धिमान बताएगा, इसको समझदार बताएगा. दाऊद को దేవుడికి భయపడేవాడు కాబట్టి వివేకం జ్ఞానాత్మ కలిగిన వాడు అని చెప్పి దావీదు గురించి చెప్పబడింది. అందుకే అలాంటి పెద్ద పొరపాటు చేయకుండా విన్నాడు, పాండిత్యాన్ని వృద్ధి చేశాడు, విన్నాడు, వివేక సూత్రాన్ని అవలంబించాడు. 5వ వచనం ప్రకారము सुना है अपना ज्ञान का विद्या को और बढ़ाया है बुद्धि का विद्या को, और सुना है समझ की बातों को, इसलिए अपनी समझदारी का मूल को जान लिया है, इसलिए उसके हाथों से ऐसे घात होने से बच गया. और परमेश्वर जैसा అబిగైల్ ने बात किया है, ఎలాగైతే అబిగైల్ మాట్లాడిందో నీ సంతానం శాశ్వత కాలం ఆశీర్వదించబడుతుంది, ఆ శాశ్వత కాలం ఉంటుంది, आपका संतति हमेशा के लिए रहेगा. आज भी वो वादा స్థిర స్థాయి से है. ఈ రోజు కూడా ఆ వాగ్దానము నిలబడే ఉంది. నిజంగా అంత వాగ్దానానికి అర్హుడిగా దావీదు ఎలా అవగలిగాడు, దావీదు సింహాసనం నిరంతరం నిలిచి ఉంటుంది అనే వాగ్దానం ఎలా పొందుకోగలిగాడు, दाऊद का सिंहासन हमेशा के लिए बना रहेगा, ये वादा कैसा प्राप्त कर पाया, क्योंकि बुद्धि को सुनकर, बुद्धि की बातें सुनकर, समझदारी की बातें सुनकर उसने क्या किया, अपना बुद्धि को और बढ़ाया और अपना समझ को और ज्यादा प्राप्त किया है. విన్నాడు, విని ఆ జ్ఞానాన్ని వృద్ధి చేసుకున్నాడు, ఆ వివేక సూత్రాన్ని అవలంబించాడు. అందుకే అంటున్నాడు తెలుగు మనం సామెతల గ్రంథంలో చెప్పి మొదటి అధ్యాయం 5వ వచనంలో చూసినట్లుగా, जैसा नीति वचन का पहला अध्याय का 5 वचन में देखा था, क्या लिखा है, ఏం రాయబడి ఉంది, జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రమును సంపాదించుకొను. बुद्धिमान क्या करेगा, बुद्धिमान सुनकर अपनी विद्या बढ़ाएगा और समझदार बुद्धि का उपदेश को पाएगा, प्राप्त करेगा. सच्ची में इसलिए कहता है दाऊद यहाँ पे बुद्धिमान है. శత్రు की पत्नी आके समझाने पर समझते तो बुद्धिमान नहीं तो और क्या. శత్రువుని భార్య వచ్చి చెప్పింది అంటే అది కూడా ఆయనకు అర్థమైనట్లయితే ఆ మూర్ఖత, ఆ కోపం అలాగే నిలిచి ఉండట్లయితే నాబాలుకి దావుద్కి ఏ తేడా ఉండేది కాదు. वो मूर्खता, वो गुस्सा ऐसा ही मन में बना रहता. अबीगैल बात करने का बावजूद भी फिर उस नाबाल का और दाऊद का बीच में कोई अंतर नहीं रहता. समझदार को ही समझदारी वाली बातें समझ में आता है. జ్ఞానవంతుడికి జ్ఞానం కలిగిన మాటలు, బుద్ధిమంతుడికి వివేకికి వివేకం కలిగిన మాటలు అర్థమయ్యేది. లేకపోతే వాళ్ళ ముందు ఎందుకు పనికిరాని మాటలు, చేతగాని మాటలు అనుకుంటారు. नहीं तो क्या सोचेंगे, तो निकम्मे वाली बात है, चल आर पार अभी अबीगैल को खत्म कर देंगे, नाबाल भाग के आएगा, उसको मार देंगे. ఇప్పుడే అబిగైల్ నేసేస్తే వాడు వెంటనే పరిగెత్తుకుంటా వాడు నేసేయచ్చు అని అలాంటి ఆలోచనలో ఉన్నవాడు బుద్ధిమంతుడు కాదు, జ్ఞానవంతుడు కాదు, వివేకి కాదు. इस तरह का समझ रखने वाला ना बुद्धिमान है ना समझदार है. इसलिए बात बताएगा. एक इसका विपरीत एक और आदमी को परिचय कराऊंगी. దీని వ్యతిరేకంగా ఇంకొక మనిషిని గురించి మీకు పరిచయం చేస్తాను. देखिए दूसरा इतिहास 25 अध्याय 16 वचन में देखिए, రెండవ దినవృత్తాంతాలు 25వ అధ్యాయము 16 వచనం. రెండో దినవృత్తాంతాలు 25:16. दूसरा इतिहास 25 का 16. क्या लिखा है कि 25:16. అప్పుడు అమజ్యాతో మాట్లాడుచుండగా రాజు అతనిని చూచి, నీవు రాజు యొక్క ఆలోచన కర్తలలో ఒకడవైతివా, ఊరకుండుము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా, ఆ ప్రవక్త నీవు ఇలాగు చేసి
నా ఆలోచనను అంగీకరింపపోవుట చూచి దేవుడు నిన్ను నశింపచేయనుద్దేశించి ఉన్నాడని నాకు తెలియనని చెప్పి ఊరుకొనెను. हिंदी में पढ़ेंगे 25 का 16 दूसरा इतिहास का। वह उससे कह ही रहा था कि उसने उससे पूछा, क्या हमने तुझे राजमंत्री ठहरा दिया है? चुप रह, क्या तू मरना चाहता है? तब वह नबी ये कहकर चुप हो गया, मुझे मालूम है कि परमेश्वर ने तेरा नाश करना ठान लिया है, क्योंकि तूने ऐसा किया कि और मेरी सम्मति नहीं मानी. यहाँ बात क्या है कि इसके पीछे थोड़ा कहानी को सुनेंगे. ఇక్కడ విషయం ఏమనేది మనం కొంచెం అర్థం చేసుకుందాం. ఈయన యూదా రాజు. ये कौन है? अमज्या यहूदा का राजा है. इसने क्या किया? ఇతను ఏం చేశాడు అంటే పరమేశ్వరికి సామ్నేతే ఖరాయిసే చలా, దేవుని ఎదుటైతే యథార్థంగా నడుచుకున్నాడు, కానీ పూర్ణ హృదయంతో దేవుని అనుసరించలేదు. పూర్ణ మనసే परमेश्वर का उपचार नहीं किया, परमेश्वर की सेवा टहल नहीं किया. फिर क्या किया? ఇంకేం చేశాడంటే जिसने इनकी पिता को मार डाला था ना, ఎవరైతే అమజ్యా యొక్క తండ్రిని చంపారో వాళ్ళ పిల్లలందరినీ చంపేశాడు అమజ్యా. उनकी बच्चों को मार डाला अमज्या ने. जिन लोगों ने अमज्या का पिता को मार डाला था, ఎవరైతే అమజ్యా యొక్క తండ్రిని చంపారో వాళ్ళ పిల్లలందరినీ చంపడానికి నిర్ణయించుకుని కొంతమందిని చంపేశాడు. तो उसके बाद ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉంది? వ్యవస్థ में क्या लिखा गया है? ఏం రాయబడి ఉందంటే 4వ వచనం చూస్తే 4వ వచనం में देखेगा तो తండ్రులు పిల్లల కొరకును పిల్లల తండ్రి కొరకును చావకూడదు, ప్రతి మనిషి తన పాపము కొరకు తానే చావాలనని మోషే గ్రంథములందలి ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. उसके बाद क्या हुआ कि बच्चे की गलती से बड़े नहीं मारना चाहिए ना, बड़ों की गलती से बच्चों को नहीं मारना चाहिए. जो गलत करेगा उसी का ही घात करना चाहिए. ये बात मूसा का व्यवस्था में लिखा गया सुनकर फिर उसने वो उस तरह का बाकी लोगों को मारना छोड़ दिया, बाकी बच्चों को. उसके बाद क्या हुआ? आ తర్వాత ఏమైందంటే कुछ समय के बाद 3వ వచనంలో చూస్తే 3వ వచనం में देखेगा तो అమజ్యా యూదా వారిని అందరినీ సమకూర్చి యూదా దేశమంతటను బెన్యామీల దేశమంతటను వారి వారి పితరుల ఇళ్లను బట్టి సహజపాతులను శతాధిపతులను నియమించెను. అతడు 20 సంవత్సరంలో మొదలుకొని తన అంతకు పై ప్రాయము గల వారిని లెక్కింపగా ఈటెలు డాళ్ళు పట్టుకుని యుద్ధమునకు పోదగినట్టి యోధులు 3 లక్షల మంది కనపడ్డాడు. మరియు అతడు ఇజ్రాయిల్ వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలను 200 మణుగులు వెండికి కుదుర్చుకున్నాడు. దైవజనుడైన ఒకడు అతని వద్దకు వచ్చి, రాజా, ఇజ్రాయిల్ వారి సైన్యం నీతో కూడా తీసుకుని పోవద్దు. యెహోవా ఇజ్రాయిల్ వారగు ఎఫ్రాయిమీలలో ఎవరికి తోడుగా ఉండడు. అలాగు పోవలనని నీకున్న ఎడల పొమ్ము. యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును. నిలువబెట్టుటయు పడబోయుటయు దేవుని వలనే అవును గదా అని ప్రకటించాడు. समझ में आ रहे? राजा, ये यहूदियों का राजा अमज्या ने क्या किया? कुछ अपना सेना को देखा, कितने थे? 3 लाख लोग थे. फिर इजरायलियों में से एफ्राइम की लोगों को 1 लाख लोगों को 200 की मन की चांदी से खरीद लिया. ठीक है, मतलब टोटल 4 लाख लोगों को ले लिया. तब एक नबी आया, परमेश्वर का जन आया, ఒక దైవజనుడు వచ్చాడు. వచ్చన్నాడు, నీ యుద్ధానికి ఇలా పోవద్దు. आप इस प्रकार इजराइलियों की एफ्राइम के लोगों को लेके जाओगे तो परमेश्वर तुम्हारे साथ नहीं रहेगा. నీవు ఈ విధంగా ఎఫ్రాయిం గనక తీసుకుని వెళ్తే దేవుడు నీతో పాటు ఉండడు. ఎందుకంటే ఓడించేది మిమ్మల్ని నిలబెట్టినా పడగొట్టేదే చేసేది దేవుడే కదా. तुम्हें खड़ा करे या गिरा दे, करने वाला तो परमेश्वर ही है. तुम क्यों मनुष्यों पर निर्भर हो रहे? एफ्राइम के साथ तो परमेश्वर नहीं रहेगा, ఎఫ్రాయిములతో దేవుడు ఉండడు కదా, నువ్వెందుకు ఇలా చేసావని అన్నందుకు అమజ్యా ఆ దైవజనుని చూసి 9వ వచనంలో అమజ్యానే ఉస్ ప్రభు కా జన్ కో దేఖా, ఇజ్రాయెల్ వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదనని అడిగినందుకు దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడని ఆ దైవజనుడు ఉత్తరం ఇచ్చాను. अच्छा तुम मना क्यों कर रहे? मैंने इजरायलियों का में से एफ्राइम को गोत्र के लोगों को ले लिया, इतना 200 मन का चांदी देके क्या इस पैसा का मैं क्या करूं? इतना मूल्य चुकाया हो तो अमज्या का वो प्रभु का दास कहता है, इससे अधिक परमेश्वर आपको देगा. पैसा के लिए मत सोचो, मगर इन एफ्राइम के साथ मत जाना. డబ్బు గురించి ఆలోచించుకో, ఈ ధనం గురించి ఆలోచించుకో, ఎఫ్రాయిముతో పాటు నువ్వు వెళ్ళొద్దు అంటాడు. తో ఫిర్ ఉస్కో క్యా హువా దేఖియే. అందుకు అతను ఏమంటాడంటే, అప్పుడు అమజ్యా ఎఫ్రాయిముల నుండి తన యుద్ధకు వచ్చిన సైన్యమును వేరుపరిచి మీ ఇళ్లకు తిరిగి వెళ్ళుడని వారితో చెప్పాను.
అందుకు వారి కోపము యూదా వారి మీద బహుగా రగులుకొనెను. వారు ఉగ్రులై తమ ఇళ్లకు తిరిగిపోయేది. जैसा उसने बोला प्रभु के जन की दास की बात को मानकर, ठीक है जितनों को मैंने खरीद के लाया था 1,00,000 लोग एफ्राइम की, तुम लोग वापस चले जाओ. वो लोग गुस्सा से चला गया. चले जाने के बाद అంతటా అమజ్యా ధైర్యం తెచ్చుకొని తన జనుల్లో కూడా బయలుదేరి ఉప్పు పల్లపు స్థలమునకు పోవు షెయూరు వారిలో 10,000 మందిని హతము చేశాను. तब अमज्या को हिम्मत आ गया क्योंकि एफ्राइम कोटा दिया था. प्रभु के दास की बात को सुनकर हिम्मत आने पर इसने जाके क्या किया, 10,000 लोगों को खत्म कर दिया. 10,000 మందిని అవజేశాడు. ప్రాణముతోనున్న మరి 10,000 మందిని యూదా వారు చెరపట్టుకునేది. అమజ్యా के लोगों ने और 10,000 लोगों को बंदी बनाया. వారిని ఒక పేటు మీదకి తీసుకొని పోయి ఆ పేటు మీద నుండి వారిని పడవేయగా వారు తుత్తునీళ్ళైది. వీళ్ళని పట్టుకుని పోయి पहाड़ के ऊपर इनको लेके गया, वहां से धक्का देकर इनको गिरा दिया तो वो खत्म हो गया. అయితే తనతో కూడా యుద్ధమునకు రావద్దని అమజ్యా తిరిగి పంపివేసిన సైనికులు సోమ్రోను మొదలుకొని బెత్హోరునకు వరకు ఉన్న యూదా పట్టణం వారి మీద పడి వారిలో 3,000 మందిని హతము చేసి విస్తారమైన కొల్ల సొమ్ము పట్టుకుని పోయిరి. ఎవరైతే వద్దు అన్నాడో వాళ్ళ కోపం వచ్చింది. जिनको नहीं आना करके भेज दिया था ना, उनको गुस्सा आ गया. उन्होंने क्या किया, इन यहूदी लोगों को 3,000 लोगों को खत्म कर दिया. समझ में आ रहा है? कहानी तो अच्छी लगती है ना, कतले तो बाగుంటాయి కదా. तो इसमें भी सीखने वाली बात है. ఇందులో నేర్చుకునేది ఉంది. ఏంటది? क्या सीखने वाली बात है? జ్ఞానమగలవాడు విని పాండిత్యంను వృద్ధి చేసుకొనును, వివేకి ఆలకించి సూత్రములు ఆ విధి సూత్రములు జ్ఞాన సూత్రములు పొందుకుంటాడు. बुद्धिमानु सुनकर क्या करेगा, अपना विद्या को उस बुद्धि को और बढ़ाएगा. समझदार सुनकर उस विद्या को प्राप्त करेगा. इसके द्वारा हमें क्या सुनना, हमने देखा एक ज्ञानी की बात, एक समझदार एक बुद्धिमान दाऊद की बात सुना हमने. ఒక జ్ఞానము కలిగిన బుద్ధిమంతుడు ఆ ఉపదేశాన్ని విని ఎంతగా లోబడ్డాడు అనేది మనం అక్కడ చూసాం. దాని ద్వారా దేవుడు ఆశీర్వదించాడు दाऊद వంశాన్ని. इसके द्वारा दाऊद को वंश को परमेश्वर ने आशीष किया. यहाँ देखिए 3 इंसान, सलाह को ना मानने वाला इंसान, ये मूर्ख है. ఎక్కడ చూడండి ఒక మూర్ఖుడు జ్ఞానము గురించిన ఉపదేశాన్ని వినడు. ప్రభు के दास बता रहे तब भी नहीं सुनता. इसके साथ क्या हुआ वो देख रहे हम. ఇతనితో పాటు ఏం జరిగింది అన్నది మనం ఆలోచన చేస్తున్నాం. అయితే 14వ వచనంలో చూస్తే 14వ వచనమే దేఖేగా తో అమజ్యా యోదోమీలను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు షెయూరు వారి దేవతను తీసుకుని వచ్చి తను దేవతలుగా నిలిపి వారికి నమస్కరించి ధూపం వేసెను. అందుకొరకు యెహోవా కోపం అమజ్యా మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దన్న ప్రవక్తలను ఒకని పంపగా అతడు నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్దకు నీవెందుకు విచారణ చేయదువని అమజ్యాతో అనెను. అందుకు అమజ్యాకు కోపం వచ్చేసింది. అమజ్యాని క్యా కియా, अदमियों को हरा दिया और हराने के बाद उनकी देवताओं को लाया, क्योंकि जो भी देश को हराता था उनकी सारा सोना चांदी देवताओं का बनी हुई है सारा कुछ लूट के लेके आते. अमज्या भी लूट के आ गया. अच्छा है लूट के आना, जय मिल गया, अच्छी बात है. मगर इसने क्या किया, उन्हीं की देवताओं को उपासना करना शुरू करा. जिस परमेश्वर ने अभी बात किया तब तो मान लिया दास के द्वारा, उसी प्रकार उसको जीत भी मिला. అదే విధంగా తనకు జయం కూడా కలిగింది. లేకిన్ यहाँ पे क्या किया, లేక ఇక్కడ ఏం చేశాడంటే అన్ని దేవతల బొమ్మలు తీసుకుని వచ్చేసి ఆ విగ్రహాల దేవతలను ఆరాధిస్తున్నాడు. अन्य देवताओं का मूर्तियों के ले आकर जीत मिल गया, घमंड आ गया, मैं कुछ भी कर सकता हूँ, मेरा हाथ में जीत है, मेरे हाथ में पवर है, సామర్థ్యం है, నేను గెలుచుకోగలిగాను, నా దగ్గర శక్తి ఉంది, బలం ఉందని అనేసి గర్వించేసి ఏం చేశాడంటే ఆ ఓడించిన వారి దేవతలను తీసుకొచ్చి ఎవరినైతే ఓడించాడో వాటికి పూజిస్తున్నాడు. जिनको हराया था उनकी देवताओं को लाकर पूजा कर रहा था. उस वक्त वहां पे परमेश्वर की एक नबी आके बात किया. అప్పుడు దేవుడు పంపిన ఒక ప్రవక్త వచ్చి మాట్లాడాడు. ఏ దేవత అయితే తన జనులు కాపాడలేకపోయిందో ఆ దేవతలను నువ్వు ఎందుకు ఆరాధిస్తున్నావు? किस देवता ने अपने लोगों को नहीं बचा पाया, उस देवता को तुम क्यों आराधना कर रहे हैं? तुम तो जीवित परमेश्वर का यहूदा का राजा है, यहूदियों का, నువ్వైతే యూదా రాజు కదా, నువ్వు అన్ని దేవతలను ఎందుకు పూజిస్తున్నావు అన్నప్పుడు అమజ్యాకి ఎంత గర్వంతో నిండిపోయి ఉన్నాడంటే कितना घमंड से फुला हुआ था. समझदारी की बातें सच्ची में समझ में नहीं आती. నిజంగా జ్ఞానం కలిగిన మాట నిజంగా అర్థం కావు. ఈ చాప్టర్ ఇక్కడ చదువుతున్నప్పుడు जब ये सब्जेक्ट पढ़ रही थी, अच्छा जिन यदुओं को हराया उन्हीं की देवताओं को लाके पूज रही है, इतना भी अक्ल नहीं है. ये देवता उनको नहीं बचाया अमज्या के हाथ से, इसे क्या बचाएगा, ये क्यों लाया, ऐसे मैं सोच रही थी. ఏదేమీలను ఓడించి ఆ బొమ్మలను తీసుకొచ్చి ఆ దేవతలు తీసుకొచ్చి ఆరాధిస్తున్నాడే,
ఈ దేవతలే కదా వాళ్ళని కాపాడలేకపోయింది, అందుకే కదా ఇతని చేతుల్లో వాళ్ళు ఓడిపోయారు. ఆ జ్ఞానం లేకుండా ఆ దేవతలను ఎలా ఆరాధిస్తున్నాడని నాకు అనిపించింది, కానీ అమజ్యాకు అనిపించలా. लेकिन अमजिया को नहीं लगा, कुछ भी विचार नहीं आया ऐसा. ठीक वही बात यहाँ पे लिखा है नीचे. కానీ అదే మాట ఇక్కడ దేవుడు ప్రవక్తను పంపితే ఆ ప్రవక్త అదే మాట చెప్పాడు. नबी को भेजा तो परमेश्वर के नबी ने यही बात बताया, जिस शक्तिहीन देवता है अपने लोगों को नहीं बचा पाया, इसलिए ये दो भी लोग तेरे हाथ में हार गया, तुम उन देवताओं को उपासना कर रहे हो. इस बात को इसको चिड़ मच गया. चिड़ मच के क्या बोल रहे हैं, కోపం వచ్చేమంటున్నాడు. అతడు అమజ్యాతో మాట్లాడుచుండగా రాజు అతను చూచి, నువ్వు రాజు యొక్క ఆలోచన కర్తల్లో ఒకడవైతివా? क्या तू राजा का सलाह देने वाला मंत्रियों में एक बन गए क्या? इससे बोल रहे परमेश्वर के द्वारा भेजे गए नबी को बोल रहे. वहां पे कौन बात किया था दाऊद की? वहां शत्रु की पत्नी बात कर रही थी, फिर भी समझदारी की बातें समझ में आ गए दाऊद की. అక్కడ శత్రువుని భార్య వచ్చి మాట్లాడుతుంది దావీదుతో, అది జ్ఞానం కలిగిన మాటలు. ఈయన జ్ఞాని కాబట్టి దావీదు దేవుని భయం కలిగిన వాడు కాబట్టి, బుద్ధి కలిగిన వాడు, మంచి వివేకం కలిగిన వాడు కాబట్టి శత్రువు భార్య వచ్చి మాట్లాడి చెప్పినా కానీ వాస్తవాన్ని గ్రహించగలిగాడు. ఖుద్ సమజ్దార్తా కలిగిన వానికే ఇవ్వబడును. यीशु मसीह ने मत्ती 13 में कहा था, यीशु क्रिस्त मत्ती 13 అన్నాడు, కలిగిన వారికే ఇవ్వబడును. जिनके पास है उन्हीं को दिया जाएगा. दाऊद को ज्ञान था, समझदारी थी, इसलिए वो समझदारी की बात को सुनकर और अपना समझ को बढ़ाया. ఆ జ్ఞానంతో కూడిన మాటలని దావీదు జ్ఞానాన్ని ఇంకా వృద్ధి చేసుకున్నాడు. ఆ వృద్ధి సూత్రాలను పాటించాడు, पालन किया उसने. मगर ये कौन था? है तो प्रभु के लोग है, యోధావాడే, యహూదా का ही है. मगर ये कौन बात कर रहे हैं यहाँ के? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుడు పంపిన ప్రవక్త మాట్లాడుతున్నాడు. परमेश्वर की द्वारा भेजे गए नबी बात कर रहे हैं. नबी की बात का कितना आदर करना चाहिए? ప్రవక్త మాటని ఎంతగా లోబడాలా? శత్రువు భార్య మంచి మాటలు చెప్పితే అర్థమైంది, ఎందుకంటే మంచి కాబట్టి, మంచి హృదయం కాబట్టి. दाऊद का अच्छा हृदय था, वो बुद्धिमान था, इसलिए शत्रु की बात पत्नी ने भी बात किया तो वो अच्छी बातें समझ में आ गया. मगर यहाँ प्रभु के दास, प्रभु के नबी बात करने पर भी इसको समझ में नहीं. इसका मतलब बुद्धि शून्य है. ये कारण ఏంటి? ఇతని దగ్గర బుద్ధి లేదు. బుద్ధి లేదు కాబట్టి చెప్పే బుద్ధి కలిగ మాటలు అర్థం కావట్లా. బుద్ధి नहीं था, इसलिए बुद्धि वाली बातें समझ नहीं आ रही. आजकल हम सुनते हैं बुद्धि के बारे, हमें क्यों समझ नहीं आ रही? మనం కూడా ఈ రోజుల జ్ఞానం గురించి వింటున్నాం, క్యూ సమझ में नहीं आ रहा, ఎందుకు అర్థం కావట్లా? మనకి వివేకాన్ని గురించి వింటున్నాం, ఎందుకు అర్థం కావట్లా? समझ के बारे में सुन रहे, क्यों समझ में नहीं आ रहे? क्या हम दाऊद की जैसा है या అమజ్యా की जैसा है? మనం దావుద్ లాగా ఉన్నామా, అమజ్యా లాగా ఉన్నామా? ఎందుకు అర్థం కావట్లేదు మనకి? क्यों समझ में नहीं आ रहे हमें? सोचो, अपने आप को सोचो, నీకు నువ్వు ఆలోచన చేసుకో, ఏ స్థితిలో ఉన్నావు, कौन सी स्थिति में? गुस्सा आके कहता है तू चुप रहो. प्रभु के नबी से कहता है, परमेश्वर के नबी से कहता है, परमेश्वर के नबी से. परमेश्वर ఇక్కడ ఏం రాయబడింది? ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపగా, అనగా దేవుడు అతని యొద్దకు ఒక ప్రవక్తను పంపగా, यानी कि परमेश्वर ने अपने एक नबी को भेजने पर नबी की बातों को लेकर गुस्सा कर रहे हैं. ప్రవక్త మాటల కోపగిచ్చుకుంటున్నాడు, ఊరకుండమని గద్దిస్తున్నాడు. ఏమన్నా నా సలహాదారులు ఒక మంత్రి అనుకుంటున్నావా? అంటే సలహాదారుల మంత్రి కంటే కూడా మంత్రి గొప్పడా, దేవుడు పంపిన నబీ గొప్పడా, ప్రవక్త గొప్పడా? कौन बड़ा है इनमें? मंत्री बड़ा है, परमेश्वर के द्वारा भेजे गए परमेश्वर जन नबी बड़ा है. कौन बड़ा है? परमेश्वर का लोग होते हुए समझ नहीं आ रहे అమజ్యా को. దేవుని బిడ్డలు అనబడుతున్న వాడే ఉండి కూడా అమజ్యాకు అర్థం కావట్లా. ఇంకేమైతుంది? और क्या कहता है? నేను నిన్ను చంపనేలా. ఏమంటున్నాడు? నువ్వు నోరు మూసుకోలేక చంపేస్తా. ఎంత మూర్ఖత చూడండి. మంచి మాటలు చెప్తుంటే నువ్వు నోరు లేకపోతే చంపేస్తా. सच्ची में हकीकत नहीं था, निजंगा वास्तव చెప్పలేదా? ఆ ప్రవక్త అన్నాడు, नबी ने कोई झूठ बोला था क्या? अरे जिनकी देवता थी ये देवता, उन लोगों को तेरी हाथों से उनकी देवता बचा नहीं पाया. उन देवता को तू पूजा कर रही है, कहाँ से संभव? ये कैसी अच्छी बात है? एक देवता तेरे को क्या बचाएगा? నీవు ఎవరినైతే ఓడించావో వాళ్ళు దేవత అనబడుతున్న ఈ విగ్రహాలు వారిని కాపాడలేకపోయినప్పుడు నిన్ను నేను కాపాడుతుంది తెచ్చుకుని పూజిస్తున్నా. అర్థం కావాలి కదా. అది కూడా అర్థం కాలేదంటే ఇక్కడ ఏంటి? దావుద్కున్నంత జ్ఞానం ఇతనికి లేదు. दाऊद का ज्ञान इसके पास नहीं है, वो समझ नहीं है इसके पास. ఆ వివేకం లేదు ఇతని దగ్గర. నాకే సలహా ఇస్తారా? నేను జయించుకుని వస్తే मेरे कोई सलाह देंगे क्या? नाको मैं जीत कर आ गया तो परमेश्वर का जो दास से क्या बोल रहे, परमेश्वर के नबी से क्या बोल रहे?
तो मंत्री में से एक ठहरा क्या, सलाहदार का मंत्री में से एक है क्या, तो चुप रहो, तू क्यों मरेगा मेरे हाथ से, నువ్వు మౌనంగా ఉండు, నా చేత్తో ఎలా చేస్తావు, నువ్వు చావాల్సి వస్తుంది నీకు. ఎంత ఘోరమైన మాట, కితన భయానక బాత్ హై. అప్పుడు ప్రవక్త అన్నాడు, నబీని అప్పుడు ప్రవక్త అన్నాడు, నీవు ఇలాగు చేసి నా ఆలోచనను అంగీకరింపకపోవుట చూచి ఎనికి మేరీ నేను చెప్పే ఈ జ్ఞానం కలిగిన మాటలు, ఈ వివేకం కలిగిన మాటలు నువ్వు అంగీకరించలేదు కదా, దాన్ని చూసి దేవుడు నిన్ను నశింపచే ఉద్దేశించుచున్నాడు. परमेश्वर आपको नाश करना चाहता है. तू मेरी सलाह नहीं माना, मेरी समझदारी की बातें नहीं माना. अरे छोटे बच्चों को भी पूछो इस बात को, संडे स्कूल के बच्चों को, उनको भी समझ में आएगा. अमज्जा यहूदियों का राजा है, इसको समझ में नहीं आया, बुद्धि शून्य है, मतलब झुकने वाला नहीं है. దేవునికి ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ ఇక చూస్తే यहाँ पे देखेगा तो एक और बात बोलता है, मुझे अच्छा लगा तो मैंने आगे को भी पढ़ा, నాకు చాలా ఇష్టంగా ఉంది చదవటానికి, అందుకని నేను ముందుకు కూడా చదివినప్పుడు ఇక యోధా రాజు పోయి ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయెల్ రాజు అయిన యెహోయాషు వద్దకు పోయి వర్తమానం పంపాడంట. ఇజ్రాయెల్ రాజా యెహోయాషు के पास जाके यहोयाशु के पास संदेश भेजा, क्या करके तुम आ जाओ, हम एक दूसरे को देखेंगे या बातें करेंगे. తబ్ అప్పుడేమంటున్నాడంటే అతనేమంటున్నాడు ఇజ్రాయెల్ రాజు, నీ కుమార్తెను నా కుమార్తెనికి ఇమ్మని లెబనోనులో ఉన్న మొండ్ల చెట్టు, లెబనోనులో ఉన్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపినట్లుగా ఉంది నీ మాట అంటున్నాడు. ఒక దుష్ట మృగము మొండ్ల చెట్లను త్రొక్కివేసెను అంటున్నాడు. ఎవరు దుష్ట మృగం అన్నాడు? అమజ్యాని, ఇజ్రాయెల్ రాజు. ఇజ్రాయెల్ का राजा क्या बोल रहे हैं, एक झाड़ीदार पेड़ ने देवदार की पेड़ से कहा, क्या बोला, आ तेरा और मेरे बेटे के शादी कराएंगे. रास्ता बनती इन दोनों का, देवदार का देवदार की एक जिस सीमा में एक होदा में रहता है उनकी आपस में शादियां होती है. कंगाल और अमीर की शादी तो नहीं हो सकती, या तो पापी और पवित्र लोगों के बीच में शादी तो नहीं हो सकती. मगर यहाँ पे इजराइल के राजा क्या बोल रहे हैं, एक दुष्ट ने आके क्या किया है, सारी पेड़ों को रोन दिया करके बता रहे, दुष्ट मृगमु, यानी कि इसकी समुझी में आने के लिए वो राजी नहीं हुआ, उसके साथ आने के लिए తనతో పాటు రావటానికి అతనికి ఇష్టపడలేదు. ఎందుకమంటున్నాడు తెలుసా, ఇంకొక మంచి మాట కూడా చెప్పాడు. एक और अच्छी बात भी बताया 19 वचन में, నేను యోదోమీయులను ఓడించితిని గదా అని నీవు అనుకొనుచున్నావు, నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భములాడినట్లు చేయుచున్నది. ఇంటి యొద్ద నిలిచి ఉండుము, నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకున్నట ఎందుకు, నీవును నీతో కూడా యోధావారు అపజయం ఎందుకు పొందాలా. మంచి సమాధానం ఇస్తున్నాడు ఇక్కడ ఇజ్రాయెల్ రాజా. इजराइल के राजा अच्छा बात बोल रहे, तूने यहूदियों को हराए तो तेरे को घमंड चढ़ गया, और घमंड से फुल रहे तू, इसलिए मेरे तक मत आना, तू मेरे पास कोई खबर भेजने की जरूरत नहीं है, अगर आ गए तो तू हार जाएगा, तू और तेरे लोग हार जाएंगे या नाश हो जाएंगे, इस तरह बात करा. इसलिए उसको इसके ऊपर भी गुस्सा आ गया. అందుకు అతనికి కోపం వచ్చేసింది. దేవుడే ఇలా కల్పించాడు అని రాయబడింది 20వ వచనంలో. 20 वचन में लिखा है, परमेश्वर ने ही अमज्या को सत्यानाश करने के लिए इजराइल के राजा के द्वारा इस तरह बुलवाया करके लिखा है. क्योंकि इसने क्या किया, అమజ్యా ने, ఈ అమజ్యా ఏం చేశాడు, దైవదాసుడు తృణీకరించాడు. దైవదాసుడు చెప్తున్న జ్ఞానమైన వివేకమైన మాటలను వినడానికి ఇష్టపడలేదు గర్వంతో. అంటే ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు కానీ మూర్ఖుడికి అసలు అర్థం కాదు అనే మాట చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞాని ही ज्ञान की बातों समझ सकता है जैसा कि दाऊद है, ये मूर्खे समझ नहीं पाएगा. అందుకే అక్కడ నాబాలు యొక్క దాసుడికి ఏమన్నాడు, దాసుడు కూడా అడు మన యజమాని పనికి మాలినాడు, ఆడితో ఎవడు మాట్లాడలేడు. नाबाल का दास ने भी क्या बोला, हमारा स्वामी मालिक जो है ना वो निकम्मा है, उसकी मुंह में कोई मुंह नहीं लगा सकता, इससे गुस्से बोल के कोई फायदा नहीं. अब तुम कुछ कर सकते तो तू ही कर, तेरे पास समझदारी है, నీ దగ్గర మంచి జ్ఞానం ఉంది, నువ్వు బుద్ధిమంతురాలు, నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు మాట్లాడితే దావీదు లోబడతాడు. దేవుడు భయం కలిగినవాడు, జ్ఞానం కలిగినవాడు, వివేకం కలిగినవాడు, వివేకాన్ని జ్ఞానాన్ని దేవుని బుద్ధిని ఇష్టపడేవాడు. అలాగే ఇష్టపడ్డాడు. ఇక్కడ మూర్ఖుడు కాబట్టి అమజ్యా ఇష్టపడలేదు. ఇజ్రాయెల్ రాజు మాట్లాడినందుకు తన కోపం వచ్చేసింది. తర్వాత చూస్తే ఏమైందంటే మీరు ఆఖరిలో తను చూడండి, ఆఖరి వచ్చిన इसमें देखेगा तो 28 में, అయితే వారు అతనిని వెనుకకు లాయిష్, ఇక్కడ చూడండి యెరూషలేము వారంటే కుట్ర చేశారంట అమజ్యా మీద. यरूशलेम के लोगों ने अमज्या के ऊपर षड्यंत्र रचा, क्योंकि ये सब कुछ परमेश्वर के द्वारा हो रहे. अब पढ़ने से पता चलेगा, మీరు చదివినట్లయితే మీకు అంత అర్థమవుతుంది. అందువల్ల ఏమైందంటే 28వ వచనంలో 28 వచనం మీద देखेगा तो, అయితే వారు అతని వెనుక లాకీషునకు
మనుషులను పంపి అతన్ని అక్కడ చంపి గుర్రం మీద అతని శవం ఎక్కించి తీసుకొని వచ్చి యోధా పట్టణమందు అతని తండ్రుల యొద్ద అతనిని పాతిపెట్టిరి. क्या किया? वहां पे लाकेश के वहां लोग आया और इसको मार डाला, घोड़े में चढ़ा कर लेके गया, जानकी उनके पुत्रों का बाप दादों का कब्र है उसको दफना दिया उसमें. समझ में आ गया क्या हो गया? उसको सलाह मानने से, वहां पे बुद्धि की बातें समझदारी की बातें समझने से दाऊद का आशीर्वाद संतति आगे आगे संतति के लिए भी बात किया गया, आगे आगे संतान के लिए भी बात किया गया. समझदारी से वो सुन लिया. దావీదుకు చెప్పిన జ్ఞానమైన మాటలు, వివేకం కలిగిన మాటలు మంచిగా ఆలకించాడు. రాబోయే సంతతి విషయంలో శాశ్వతమైన సంతానం ఉంటుంది అనే విషయాన్ని అంగీకరించాడు. తను ఏంటో అనేది అర్థం చేసుకున్నాడు. తప్పు నిర్ణయాన్ని విరమించుకున్నాడు. గలత్ నిర్ణయకు छोड़ दिया. मगर अमज्या घमंड से फूल गया. ఈ అమజ్య అయితే గర్వంతో మదించి దైవదాసుల మాటను కూడా లెక్క చేయకుండా నువ్వు ఎవడవే, నా సలహాదారులు ఒకడవా, నిన్ను చంపుతా జాగ్రత్త అంటున్నాడు. इसी की मूर्खता ने इसको ले डूबा. परमेश्वर ने क्या किया? लोगों को उठाया, उसके खिलाफ खत्म करा. దేవుడే చేశాడు, లేపాడు శత్రువులుగా వారి ద్వారా అతన్ని. అందుకే ప్రవక్త పలికిన మాట, ఖచ్చితంగా నువ్వు ఈ మాటలు ఆలోచనలు అంగీకరించలేదు కాబట్టి నువ్వు నాశనం వైపు పోతున్నావు, నువ్వు నశించిపోతావు అని చెప్తున్నాడు. तो इन बातों को, मेरी इस सोच को, परमेश्वर के दास की सोच को नहीं स्वीकारा, इसलिए परमेश्वर तुझे नाश करना चाहता है. अभी हमारी विषय में क्या है? ये बुद्धिमानी की बात है 5वें वचन में, इस समझदारी की बात है. बुद्धि का मतलब, समझ का मतलब हम सुनते आ रहे. బుద్ధి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, మనం వెంటా వచ్చాం. అది గనక మనం పొందుకోలేకపోతే उस बातों को हमारे जीवन में अमल नहीं करेगा तो वचन क्या बताता है? వాక్యం ఏం చెబుతుంది? బుద్ధిమంతుడే జ్ఞానియే విని పాండిత్యం తెచ్చుకుంటాడు, వివేకి ఆలకించి నీతి సూత్రాన్ని పాటిస్తాడు. पालन करेंगे समझदार लोग, बुद्धिमान लोग. जो निर्बुद्धि है अमज्या की तरह पालन नहीं करेंगे. पालन नहीं करने से हमारा सत्यानाश होगा. किसी को भी उठाएगा हमारे खिलाफ परमेश्वर, इस संसार में भी, बाद में अनंत नरक में जाने के लिए, हमेशा के नरक में जाने के लिए. इसलिए हम बुद्धिमान बनना है, परमेश्वर की समझ को अपनाना है, सीखना है, पालन करना है या नहीं करना है, मूर्ख बनना है, अमज्या की तरह नाश होना है, समझदार बनना है, दाऊद की तरह आशीर्वाद पाना है. हमारी आत्मा है. दाऊद लागा జ్ఞాన వివేకం కలిగిన వారిగా ఉండి ఆశీర్వాదాలు పొందుకోవాలా, లేక అమజ్యలాగా దేవుని భయం లేకుండా, దేవుని బిడ్డలను గౌరవించకుండా, గర్వంతో మదించి తను ఏం చేస్తున్నాడో అర్థం కాల, దైవదాసుడు వచ్చి చెప్పినా కానీ ఆ జ్ఞానం అతనికి వెరితనంగా ఉంది. वो ज्ञान बातें, बुद्धिमानी बातें अमज्या को मूर्खता जान पड़ा. आजकल भी बुद्धिमानी की बातें हम लोगों को दास लोग बताते, प्रभु की आत्मा बात करते तो मूर्खता लगता है, इसलिए हम पालन नहीं करते. ఈ మూర్ఖమైన మాటలు అనిపిస్తే అందుకు మనం పాటించం, మారం, మనకున్న స్వభావాన్ని అలాగే అట్టు పెట్టుకుంటాం. बदलते नहीं है हम, हमारे अंदर के स्वभाव को इसी प्रकार बरकरार रखते हैं. ऐसा में परमेश्वर हमें नाश करना चाहता है. అలాగే ఉంటే గనుక దేవుడు మనల్ని నశింపచేయ ఉద్దేశము కలిగి ఉన్నాడు. इसलिए आइए हम प्रार्थना करेंगे. అందుకని మనం ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు గురించి మనం విన్న విధాన, दो जनों के बारे में हमने सुना है. योग्यता नाबाल सच्ची में खत्म होने की, नाश होने का, दाऊद के हाथ में मरने का योग्यता. దావీదు చేతిలో నాబాలు చావటానికి నిజమైన యోగ్యుడు. ఎందుకంటే అలా వ్యతిరేకించి మాట్లాడు, సహాయం పొందుకుని కూడా పని తీరిన తర్వాత, అవసరం గడిచిపోయిన తర్వాత దేవుని సంతానానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. जब उसका काम पूरा हो गया, संकट के समय दाऊद का लोगों ने उसका बचाव किया, वो सारी बातें भूल गया, जरूरत का समय को भूल गया. अभी दाऊद के समय पर मदद करने के लिए तुच्छ जानता है, मूढ़ता की बातें करता है. दाऊद का गुस्सा सहज था, वो भी उसी प्रकार इतना आवेश में आ गया. उस नाबाल को नहीं, नाबाल के वंश में कोई पुरुष संतान नहीं होना चाहिए, इस तरह सत्यानाश करने का निर्णय लिया. वो योग्यता सच्ची में ऐसा है. फिर भी नाबाल की पत्नी अबीगैल समझदारी से जाकर समझाया, तू कौन है, तू आशीर्वाद का योग्य है, तुम समझदार हो, ऐसा निर्णय तुम्हारे लिए शोभा नहीं देता. परमेश्वर तुम्हें, तुम्हारे संतति को, संतान को आशीर्वाद करना चाहता है हमेशा के लिए. कल को तुम पछताना ना पड़े, मेरे हाथ से इस प्रकार का घात क्यों हुआ. ये बातें सच्ची में समझदार था दाऊद, समझ में आ गया और समझदारी को और बढ़ाया, परमेश्वर को मौका दिया. परमेश्वर ने नाबाल का खत्म कर दिया. देखा, अमज्या को देखते तो अमज्या का प्रभु के दास की बातों को बिल्कुल उल्लंघन किया, नहीं समझा. पहले ठीक था, खराई भी था,
और व्यवस्था का अनुसार निर्णय जो नहीं करना चाहिए उसके विषय में भी पीछे हटकर नहीं करना चाहिए बोलकर। मगर एक बार जीत आने पर ऐसा हौसला इसका बढ़ गया, मैं अब कुछ भी कर सकता हूँ, గెలుపు తన జీవితంలోకి వచ్చిన తర్వాత నేను ఏమైనా చేయవచ్చు అని చెప్పి దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా చెప్పింది కూడా ఆలకించలేనంత స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే పూర్తిగా జ్ఞానం బుద్ధి లేనివాడిగా అయిపోయాడు. बिल्कुल बुद्धि और समझ को ना समझने वाला बन गया. इसलिए यीशु मसीह ने जो बोला था ना, जिनकी पास है ही नहीं, जो कुछ भी था वो भी निकाल दिया जाएगा. కలిగిన వారికి ఇవ్వబడుతుంది, లేని వాడి దగ్గర ఉన్నది కూడా తీసుకుని ఆ కలిగిన వాడికి ఇస్తాను అని చెప్పినట్టుగా जैसा वचन बताता है. तो सेम ऐसा हुआ. इसके पास खराई था, परमेश्वर को ठीक रीति से परमेश्वर का पीछे नहीं चला. మనిషితో ఖరా था. హృదయం అయితే దేవుని దృష్టికి యథార్థంగా ఉంది, కానీ దేవుని ఎదుట దేవుని ఎలా అనుసరించాలో అలా అనుసరించలేదట. थोड़ी कमी होने से, కొంచెం తక్కువదనం విశ్వాస విషయంలో, పరిశుద్ధత విషయంలో కొంచెం తక్కువదనం ఉంటే గనక సాతానుడు మన జీవితంలో ప్రవేశించినట్లే. अगर थोड़ा कमी है विश्वास के विषय में, पवित्रता का विषय में, मानो शैतान हमारे जिंदगी में प्रवेश कर ही लिया. उसको ले डूबा अमज्याన్ని చంపేసేసింది సాతాను. परमेश्वर के आक्रोश के नीचे आने के लिए कार्य करवाए इसके द्वारा. దేవుని కోపానికి గురయ్యే విధంగా పనిచేయించాడు సాతాను. इसलिए समझदार बनना चाहिए हमें. అందుకే మన జ్ఞానం బుద్ధి కలిగిన వారిగా ఉందాం. परमेश्वर के सामने प्रभु का ज्ञान और बुद्धि की बातें सुनकर बढ़ाएंगे हम अपने बुद्धि को. దేవుని జ్ఞానం గురించి, వివేకం గురించి విని ఇంకా వృద్ధి చేసుకుందాం. प्रभु परमेश्वर तेरा धन्यवाद करते प्रभु जी. इन दोनों जिंदगियों के द्वारा, दाऊद और अमज्या के द्वारा हमसे बात किया है. समझदारी की बातें समझने के लिए कौन समझा कौन नहीं समझा, कौन आशीष पाया कौन नाश हो गया, तो हम क्या समझने वाला बनने से हमें भी आशीष मिलेगा. अगर नहीं समझेंगे हम और नहीं आपके बातों को अपनाएंगे तो हम भी सत्यनाश के कगार में खड़े. इन बातों को समझने की शक्ति आप प्रभु जी हमारी कलिसिया को, सुनने वालों को देने के लिए प्रभु जी, सबके हृदय में आपका ज्ञान भरने के लिए, ये समझदारी की बातें सुनकर और अपने समझ को बढ़ाने के लिए, इस समझ की विद्या को बढ़ाने के लिए और इस समझदारी को, समझ को और आगे तक ले जाने के लिए प्रभु जी, थोड़ी सी भी लापरवाह शैतान आक्रमण कर देता है हमारी जिंदगी को. చిన్న పాపం మాలో ఉన్నా కానీ సాతానుడు ఆక్రమించుకుని నీ క్రోధానికి గురయ్యే విధంగా చేస్తాడు. आपके आक्रोश के नीचे हमें लेके आता है. इसलिए प्रभु जी हम अपने आप को जांच कर चलने वाला बने, మాకు మేము పరీక్షించుకుని నడుచుకునే వారిగా, జ్ఞానం కలిగి నడుచుకునే వారిగా సహాయం చేయమని, समझदारी से चाल चलने के लिए मदद मांगते हुए यीशु के नाम से छोटी सी प्रार्थना मांगते पिता, आमीन आमीन. प्रेज द लॉर्ड. అందరికీ వందనాలు.